నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు హిట్టా ఫట్టాలో శబ్దం సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫ్టర్ వైశాలి తర్వాత అదే కాస్టింగ్ అంటే ఆది పినిశెట్టి గారు, సేమ్ డైరెక్టర్ అరివలగన్ వెంకటాచలం గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు వీరి ముగ్గురి కాంబినేషన్ లో మళ్ళా వస్తున్నటువంటి సినిమాయే శబ్దం. సో వాళ్ళ ముందు నుంచి కూడా వైశాలిని ఎలా అయితే ఎంజాయ్ చేశారో, ఎంటర్టైన్ అయ్యారో, ఒక కొత్త ప్లాట్లా అనిపించిందో శబ్దం కూడా అలాగే ఉంటుంది. సో వైశాలిలో వాటర్ అంటే మీకు భయం వేసింది, ఈ శబ్దంలో ఏ శబ్దం విన్నా కూడా శబ్దం ద్వారా ఇంత హారర్ని క్రియేట్ చేయొచ్చా అన్నట్టు అనుకుంటారని ముందు నుంచి మూవీ టీం అయితే చెప్తుంది. సో సినిమా కూడా దానికి తగ్గట్టే ఉందన్నమాట. ఎన్నో ఎగ్జైటింగ్ చేసే పాయింట్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఇంకా కాస్టింగ్ ఎవరున్నారు అంటే సో మన సిమ్రన్ గారు ఉన్నారు, లైలా గారు ఉన్నారు, ఆది పినిశెట్టి, లక్ష్మీ మీనన్ గారు ఉన్నారు. సో ఇలా మంచి కాస్టింగ్ అయితే మనకు ఉన్నారనమాట. వీళ్ళు మనకి రికగ్నైజ్ చేయగల కాస్టింగ్. అండ్ సినిమా విషయానికి వస్తే సో దెయ్యాలన్నవి సౌండ్ ద్వారా మనతోటి కమ్యూనికేట్ అవుతాయి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇది ప్రూవెన్ అయ్యింది అని చెప్పి దాన్ని ప్రూవ్ చేస్తూ అండ్ దానికి ఒక ఒక మంచి సెంటిమెంట్ అన్నది జోడించారనమాట. ఆ సెంటిమెంట్ గురించి చెప్తే ప్లాట్ రివీల్ అయిపోతుందని చెప్పట్లేదు. సో ఒక 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 ఇన్సిడెంట్ ఉంటుందండి ఇందులో. వికలాంగులకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. వాళ్ళ చుట్టూరు ఒక చిన్న స్టోరీ లైన్ అయితే జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏమయ్యింది, అసలు ఎందుకు ఈ శబ్దం అనే కాన్సెప్ట్ వచ్చింది, దెయ్యాలకి శబ్దానికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి, సో వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయాలంటే ఇలా శబ్దం ద్వారా ఎలాంటి సినారియోని కమ్యూనికేట్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తోటి ఒక ఆడిబుల్ సౌండ్స్ తోటి దెయ్యాలు నిజంగా కమ్యూనికేట్ చేస్తే ఎంత హారిబుల్గా ఉంటుందా అంటే మనం రోజు వినగలే సౌండ్స్, సపోజ్ ఒక టీ కప్లో ఒక షుగర్ వేసే సౌండ్ కూడా మనం వినగలిగే అంత సౌండ్ కాకుండా దానికన్నా రెట్టింపు స్థాయిలో ఉంటే మనం ఎలా తీసుకుంటాం, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి, ఇలాంటివన్నీ కూడా బ్రిలియంట్గా మనకి అరివలగన్ గారు తీయడం జరిగిందనమాట. చాలా బ్రిలియంట్గా ఆది గారు అయితే యాక్ట్ చేశారు. సినిమా అంతా కూడా ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మిమ్మల్ని కూర్చోపెట్టడం అయితే పక్కా అనమాట. అంటే ఒక డిఫరెంట్ సినారియోని, ఒక డిఫరెంట్ పర్స్పెక్షన్ని శబ్దం ద్వారా మనకి చూపించారు. అండ్ ఈ సినిమానైతే దయచేసి ఎవరు కూడా పైరసీని ఎంకరేజ్ చేసి అయితే చూడకండి. ఎందుకంటే ఆ సౌండ్ వాల్యూని కానీ, ఆ సౌండ్ క్వాలిటీని కానీ, ఆ సౌండ్ యొక్క పిక్చరైజేషన్ని మీరు చూడాలి అనుకుంటే మాత్రం థియేటర్స్లో మాత్రమే చూడండి. ఆ సినిమా థియేటర్స్లో చూస్తేనే మీకు దాని వాల్యూ తెలుస్తుంది. అండ్ ఈ సినిమా యొక్క ఎసెన్స్ అన్నది మీకు అర్థమవుతుంది అనమాట. స్టోరీ ప్లాట్ లైన్ మనకి స్టార్టింగ్ ఏంటి అంటే సో దెయ్యాలు ఎలా కమ్యూనికేట్ అవుతాయి, ఒకవేళ దెయ్యం ఉంటే సౌండ్ ద్వారా ఎలా క్యూర్ చేయగలరు, ఎలా వాళ్ళని గుర్తించవచ్చు అన్నట్టు మనకి చూపిస్తారు. ఆ తర్వాత 3 people చనిపోతారు ఒక కాలేజీకి సంబంధించి. వాళ్ళు ఎందుకు చనిపోయారు, వాళ్ళు చనిపోయిన దానికి కారణం ఏంటి, ఈ రీజన్స్ ఏంటి. సో మన ఆది పినిశెట్టి అక్కడికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కింద వస్తాడనమాట. లైక్ ఈ పారానార్మల్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసే గోస్ట్ ఇన్వెస్టిగేటర్ కింద వస్తాడనమాట. సో ఈ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఏం ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఆ 3 హత్యలకి అండ్ మిగిలిన గోస్ట్లకి ఏం సంబంధం ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు శబ్దం సినిమాని థియేటర్స్లో మాత్రమే చూడాలి. ట్రస్ట్ మీ, మీరు కొనుక్కున్న టికెట్కి పక్కా పైసా వసూలు సినిమా. హారర్ థ్రిల్లర్ సినిమాలని చూడాలనుకునే ప్రేక్షకులందరూ కూడా అర్జెంటుగా వెళ్ళిపోయి థియేటర్స్కి వెళ్ళి సినిమా అయితే బుక్ చేసుకుని చూసేసేయండి. అంత బాగుంది సినిమా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి, చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.